మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. మహారాష్ట్ర బారామతిలో ఈ విమానం కూలినట్టుగా సమాచారం అందుతోంది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. మహారాష్ట్ర బారామతిలో ఈ విమానం కూలింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయినట్టుగా సమాచారం. మహారాష్ట్ర బారామతిలో ఈ విమానం కూలింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఏదైతే నిన్న కేబినెట్ మీటింగ్ కోసం బాంబేకి వచ్చారు. సో తన కేబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత ఈ రోజు ఉదయమే బారామతిలో జరగనున్నటువంటి ఒక సభకు హాజరయ్యేందుకు చార్టర్డ్ ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లారు. అయితే బారామతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. అంతేకాదు అక్కడ కొంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ఉండవు. సో అయినప్పటికీ కూడా స్థానికంగా ఉండేటటువంటి చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రం ఇక్కడ ల్యాండ్స్ అవుతూ ఉంటాయి. సో అందులో భాగంగానే తను ఏ విధంగానైతే ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తుంది. కొంత ప్రమాదం కూడా జరిగింది. వెంటనే మంటలు కూడా అంటుకున్నట్టుగా తెలుస్తున్నాయి. సో వెంటనే అక్కడి నుంచి ఏదైతే అందులో ఉన్నటువంటి అజిత్ పవార్ తో పాటు ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది గన్మెన్స్ సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళను వెంటనే అక్కడి నుంచి తరలించారు కూడా. అయినప్పటికీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో కొంత ఘోరమైనటువంటి ప్రమాదమే కూడా ఇప్పటికే మనకు బారామతి నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో క్రాష్ అయిన తర్వాత ఇప్పటికే ఫ్లైట్ మాత్రం పెద్ద ఎత్తున కాలిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి అజిత్ పవార్ ఆయన సిబ్బందిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా ప్రస్తుతం అజిత్ పవార్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఒకవైపు దేవేంద్ర ఫడ్నవీస్, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆరా తీస్తున్నారు. సో ప్రమాదం మాత్రం కొంత ఘోరంగా జరిగిందనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దానికి అనుగుణంగానే బారామతిలో ఉన్నటువంటి అధికారులు దాంతో పాటు బాంబే నుంచి కూడా హుటాహుటిన ఆ స్పాట్ కు వెళ్లేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకీ అజిత్ పవార్ తో పాటు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా పూర్తిగా క్లారిటీ రావట్లేదు. సో ఘోరమైనటువంటి ప్రమాదం కాబట్టి అజిత్ పవార్ పరిస్థితి ఎలా ఉందనే దాని మీద ఇప్పుడు బారామతిలో ఉన్నటువంటి, అంటే బారామతి నుంచే అజిత్ పవార్ గెలిచారు. సో దానికి అనుగుణంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా ఎన్నుకోబడ్డారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటూ కూడా బారామతిలో ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కొంత పరిస్థితి మాత్రం టెన్షన్ పుట్టించినటువంటి సిచ్యువేషనే మనకు బారామతిలో కనిపిస్తుంది. భోగి, అయితే రాజు, అజిత్ పవార్ ఈరోజు ఉదయమే అంటే ఏదో సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు అన్న సమాచారం. ఏంటి అసలు అజిత్ పవార్ విమాన ప్రయాణం, అంటే ఎక్కడికి వెళ్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? ఎస్ భోగి, వాస్తవానికి ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ జెడ్పీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ ఎన్నికల్లో తన కాన్స్టిట్యున్సీ ప్రత్యేకంగా బారామతిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా కొన్ని సభలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సభలకు హాజరయ్యేందుకే అజిత్ పవార్ బయలుదేరారు హుటాహుటిన. వాస్తవానికి తను నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశం కోసం ఎప్పుడైతే బాంబేకి వచ్చారు, బాంబేలో ఆ సమావేశం పూర్తి చేసుకున్నారు. నిన్న నైట్ బాంబేలోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం షెడ్యూల్ ప్రకారం తను ఏదైతే చార్టర్డ్ ఫ్లైట్ తీసుకొని అక్కడికి బయలుదేరారు బారామతి. సో బారామతిలో ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలోనే ఎయిర్పోర్ట్ వద్దే ఈ ఘటన జరిగింది. సో ఫ్లైట్ ఏ విధంగానైతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండ్ అవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి, పెద్ద ఎత్తున పొగ కూడా వచ్చింది. సో దాంతో ఎలా రక్షించారు ఏంటి, ప్రస్తుతం ఇంతకీ అజిత్ పవార్ పరిస్థితి ఎలా ఉంది ఏందనే దాని మీద కూడా ఇంకా పూర్తిగా సమాచారం అందాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో అజిత్ పవార్ అయితే వెంటనే హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి కూడా తరలించారు. సో మరింత సమాచారం
అధికారికంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి క్రాష్ ల్యాండింగ్ జరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది మాత్రం ఇంకా తెలియడం లేదు భోగి. అయితే రాజు, ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం, క్రాష్ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్. ప్రస్తుతం చాలా ఘోరంగా ప్రమాద దృశ్యాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం ప్రయాణించిన అజిత్ పవార్తో పాటు ఇంకా ఎవరైనా నాయకులు ఉన్నారా? దీనికి సంబంధించి ఏమైనా సమాచారం అందుతోందా? ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అజిత్ పవార్, ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి గన్మెన్స్ ఎవరైతే ఉంటారో ఆయన సెక్యూరిటీ సిబ్బంది, మరోవైపు అధికారులు ఆయన వద్ద పనిచేసేటటువంటి పర్సనల్ సెక్రటరీతో పాటు పిఏలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఆరుగురు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఆయనతో పాటు మిగతా 5 అంటే అందులో ఒకవైపు పైలట్ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫ్లైట్ ఏ విధంగానైతే క్రాష్ అయింది కూడా మనం చూస్తున్నాము. సో ఈ క్రాష్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా సేఫ్ గా బయటకు వచ్చారా, లేదంటే పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం అందించట్లేదు. సో ఓవరాల్ గా అజిత్ పవార్ తో పాటు పైలట్, దాంతో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది, మిగతా ఏదైతే ఆయన పర్సనల్ సెక్రటరీతో పాటు మరికొంతమంది ఈ ఫ్లైట్ లో ప్రయాణించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 ఇందులో ఉన్నారు. సో ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కొంత టెన్షన్ గానే కనిపిస్తుంది భోగి. అయితే రాజు, మనం చూస్తున్నాం గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కూడా విమాన ప్రయాణాలకు వాతావరణం ఎంత అడ్డంకిగా మారుతుందో మనం చూస్తూ ఉన్నాం. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది, క్రాష్ ల్యాండ్ అయిందని చెప్తూ ఉన్నారు. సో ఏంటి బేసిక్గా మనం అంటే వాతావరణం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఎంతవరకు అంచనా వేయొచ్చు? వాస్తవానికి అయితే నిజం చెప్పాలంటే గత వారం రోజులుగా ఉత్తరాదిన ప్రత్యేకంగా అసలు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఈ ప్రాంతంలోనైతే ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారీగా మంచు కురుస్తుంది, దట్టమైనటువంటి పొగ మంచు కూడా కనిపిస్తుంది. దాంతో ఇక్కడ మొత్తం కూడా ఫ్లైట్స్ అన్ని రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. మరోవైపు 2 రోజులుగా పలు చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి. మనం మహారాష్ట్రలో సిచ్యువేషన్ చూస్తుంటే కూడా కొంత ఫాగ్ అయితే కనిపిస్తుంది. అయితే ఇది టెక్నికల్ గా ఏమైనా ఫ్లైట్ లో ఉన్నటువంటి ఇష్యూనా, లేదంటే ల్యాండింగ్ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల జరిగిందా అనేది కూడా టెక్నికల్ టీం మాత్రమే దీన్ని అంచనా వేసే అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఏదేమైనా అంటే ఖచ్చితంగా వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం, ఆ తర్వాతనే ఏ ఫ్లైట్ అయినా సరే అక్కడికి వెళ్లి ల్యాండింగ్ కు అనుమతి తీసుకుంటుంది. సో మరి అనుమతి తీసుకున్నటువంటి సమయంలో అనుమతి ఎలా ఇచ్చారు, లేదంటే నిజంగా ఫ్లైట్ లో ఏమైనా ఇబ్బంది తలెత్తిందా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నికల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవానికి ఎప్పుడైతే ఫ్లైట్ ల్యాండింగ్ వరకు వచ్చింది, అంటే తన జర్నీ మొత్తం పూర్తి చేసుకుంది, సో దానికి అనుగుణంగా ల్యాండింగ్ సమయంలోనే ఈ ఘటన జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో క్రాష్ ల్యాండ్ జరిగింది. అది కూడా కొంత రన్వే పైన జరిగినట్టుగా తెలియట్లేదు. రన్వేను క్రాస్ చేసి సాధారణ ప్రాంతంలోనే ఇది ల్యాండ్ అయినట్టుగా కూడా కొంత అర్థమవుతుంది. ఆ విజువల్స్ ను వాటన్నిటిని మనం పరిశీలిస్తున్నప్పుడు ఇప్పటికే పోలీస్ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్స్ మొత్తం కూడా స్పాట్ కు చేరుకున్నారు. సో ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే అజిత్ పవార్ తో పాటు ఆయన సిబ్బందిని మాత్రం ఆసుపత్రికి తరలించారు. సో పరిస్థితి ఎలా ఉందనే దాని మీద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు భోగి. అయితే ప్రస్తుతం ల్యాండింగ్ సమయంలో క్రాష్ ల్యాండ్ అయిందని చెప్తూ ఉన్నారు. సో ఏటీసీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది చివరిదాకా. అయితే దీనికి సంబంధించి ఏమైనా ప్రాథమికంగా ఏమైనా అధికారులు చూసాయిగా సమాచారం ఏమైనా అందిస్తున్నారా ఈ ప్రమాదానికి కారణాలకు సంబంధించి? నిజంగా అంటే ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు. అటు పౌర విమాన శాఖ నుంచి కావచ్చు, లేదంటే మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ. ఎందుకంటే చాలా ఘోర ప్రమాదమే అని చెప్పుకోవచ్చు భోగి. ఒకసారిగా క్రాష్ ల్యాండ్ అవడమే కాకుండా అక్కడ ఫ్లైట్ సైతం పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. సో అది చిన్న ఫ్లైట్, అంటే 6 మాత్రమే ప్రయాణించగలిగేటటువంటి అంటే చిన్న విమానం, ఎయిర్ క్రాఫ్ట్. సో దానికి సంబంధించి ఇంత దారుణంగా జరిగిందంటే దానికి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే అటు ప్రభుత్వం ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకంగా పౌర విమాన శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అమిత్ షా కూడా ఈ విషయాన్ని
వెంటనే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో అంటే ఇటువంటి ప్రమాదాలు పెద్దగా ఎప్పుడు కూడా బారామతిలో జరగలేదు. కానీ ఈ క్రాష్ ల్యాండింగ్ ఎందుకు జరిగింది ఏంది అనే దాని మీద మాత్రం ప్రస్తుతం అయితే కొంత సీరియస్ గానే అక్కడ సిచ్యువేషన్ ను చూస్తున్నారు. సో దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో ఏం జరిగింది అంటే అజిత్ పవార్ తో పాటు 6 ప్రయాణికులు ఉన్నారు కాబట్టి సో ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా మరికొద్ది సేపట్లో వివరాలన్నీ తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భోగి అయితే రాజు, చార్టర్ ఫ్లైట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉన్న చార్టర్ ఫ్లైటా లేకపోతే ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ని హైర్కి తీసుకున్న సందర్భమా? ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లోనే ఫ్లైట్స్ కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, వాటి మెయింటెనెన్స్ గురించి చాలా పలు సందర్భాల్లో వివాదాస్పదం కూడా అయినాయి. సో ఏంటి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్, ప్రస్తుతం అజిత్ పవార్ తను మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ విధంగానైతే డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వం అనుమతించేటటువంటి హెలికాప్టర్ మాత్రమే ఆయన ఉపయోగించే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఆయన అందులోనే వెళ్తూ ఉంటారు, రెగ్యులర్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటారనే విషయాన్ని ఇప్పటికే కొంత స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఇదంతా కూడా ఏదైతే ఏ విధంగానైతే అనుమతితోనే ప్రయాణించి ఉంటారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏదైతే ప్లేన్ క్రాష్ కి సంబంధించి కూడా అది రన్వే కాకుండా మరో ప్రాంతంలో అంటే పక్కన ఉన్నటువంటి సాధారణంగా ఉండేటటువంటి ల్యాండ్ పైన ఇది ల్యాండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అంత తొందరగా అక్కడ ఎందుకు ల్యాండ్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఒక అనుకోని అంటే ఫ్లైట్ లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తడం వల్లనే ఇది జరిగి ఉంటుంది అనేది కూడా అంటే రన్వేను రీచ్ అవ్వడానికి ముందే క్రాష్ అయిందనేటువంటి సమాచారం కూడా అందుతుంది. సో ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఫ్లైట్ లో వచ్చి ఉంటుందా అనే దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. దానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితిని అయితే కొంత పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తను ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో మొత్తానికి మొత్తం కాలి పోయింది, అంటే అత్యంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగా ఇంతకీ అజిత్ పవార్ కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి సిబ్బంది పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. బారామతిలో ఈ చార్టర్ ఫ్లైట్ కూలిపోయింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా సమాచారం. క్రాష్ ల్యాండింగ్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 6 ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే విమానం ల్యాండ్ అవటానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం విజువల్స్ చూస్తున్న దాన్ని బట్టి విమానం ల్యాండ్ అయ్యే ముందరే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ఈ విమానం కూలిపోయింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ ల్యాండింగ్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో విమానంలో 6 ఉన్నట్టుగా సమాచారం. అజిత్ పవార్తో పాటు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది, గన్మెన్లు ఈ విమానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అజిత్ పవార్ను ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. క్రాష్ ల్యాండింగ్ అయింది. బారామతిలో ఈ విమానం కూలిపోయింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ ల్యాండింగ్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో విమానంలో 6 ఉన్నట్టుగా సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. బారామతిలో విమానం కూలింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో విమానంలో 6 ఉన్నట్టు సమాచారం. అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే 6 ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి. ఆ విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. విమానం
క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద దృశ్యాలైతే చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడికి రెస్క్యూ టీం చేరుకుంది. ప్రస్తుతం మంటలార్పే ప్రయత్నం చేస్తోంది. రెస్క్యూ కొనసాగిస్తూ ఉన్నారు. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం అందుతోంది. విమానం కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టుగా సమాచారం. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగినప్పుడు ఈ విమానంలో 6 ఉన్నట్టుగా తెలుస్తోంది. విమానంలో అజిత్ పవార్తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత అలాగే భద్రతా సిబ్బంది కూడా ఈ విమానంలో ఉన్నారు. ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు ఆయనతో పాటు ఉన్నారా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బారామతిలో ఈ విమానం కుప్పకూలింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో విమానంలో 6 ఉన్నట్టుగా సమాచారం. అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత అలాగే భద్రతా సిబ్బంది కూడా ఈ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల రీత్యా అనేక విమాన ప్రయాణాలు వాయిదా పడుతూనో రద్దవుతూనో జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ విమాన ప్రమాదానికి పూర్తి స్థాయి కారణాలకు సంబంధించి అధికారులు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో అయితే రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయన్న సమాచారం అయితే అందుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఈ విమానంలో 6 ఉన్నట్టుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. ఇప్పటిదాకా దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు, అధికారిక ఇన్ఫర్మేషన్ రాలేదు. దీనికి సంబంధించి మనం దృశ్యాలైతే చూస్తున్నాం. బారామతిలో ఈ విమానం కూలింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఈ విమానంలో 6 ఉన్నట్టుగా సమాచారం. అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఈ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే సభకు హాజరయ్యేందుకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. బారామతిలో ల్యాండింగ్ మరి కాసేపట్లో జరుగుతుందనగా ల్యాండింగ్ సమయంలో ఈ విమానం కుప్పకూలినట్టుగా చెప్తూ ఉన్నారు. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. విమాన ప్రమాద దృశ్యాలైతే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 6 ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. బారామతిలో ఈ విమానం కుప్పకూలింది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి టెక్నికల్ సమస్యలు కారణమా లేకపోతే వాతావరణం వల్ల ఏర్పడ్డ సమస్య అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రమాద సమయంలో విమానంలో 6 ఉన్నట్టుగా సమాచారం.